హాయ్ అండి. ఆహ్, ఏం చెప్పాలి? చాలా బాధేస్తుంది. చాలా చాలా బాధేస్తుంది. 400 ఎకరాలు అంటే మాటలు కాదు. 400 ఎకరాలు మీరు ఖాళీ ల్యాండ్ అయ్యుండుండి, లేదా అక్కడ ఏమీ లేదు, అదసలు పనికి రాదు, బంజరు భూమి అని అనుకుంటే పర్వాలేదు. కానీ అక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. చాలా యానిమల్స్ ఉన్నాయి. అరుదైన జాతికి సంబంధించిన యానిమల్స్ ఉన్నాయి. ఆమ్, చాలా బాధేసింది. నేను ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నా. హైదరాబాద్లో చాలా పొల్యూషన్ ఉంది. డెవలప్మెంట్ కారణంగా చాలా పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషనే మీరు ఇప్పటి వరకు అరికట్టలేకపోతున్నారు. కొత్తగా మీరు ఈ 400 ఎకరాల్లో ఉన్న ఇన్ని వేల చెట్లు తీసేస్తే ఇంకా పొల్యూషన్ పెరుగుతుంది కదా. సో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి, చాలా యానిమల్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే అక్కడ సింహం ఉండకపోవచ్చు, పులులు ఉండకపోవచ్చు, అక్కడ నక్కలు ఉండకపోవచ్చు, కానీ ఉన్నాయి కదా, యానిమల్స్ అయితే ఉన్నాయి కదా. మన ఇళ్ళ దగ్గర తిరిగే యానిమల్స్ కాదు కదా, అవి ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ కదా. అవి ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోతాయండి? ఎక్కడికి పోతాయి? ఏముంది మీ హైదరాబాద్లో? ఏముందండి మీ హైదరాబాద్లో? ఆ జింకలను చంపేసి బిర్యానీ చేసేస్తారు, కుక్కలను చంపేసి బిర్యానీ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ నెమలను చంపి బిర్యానీ చేసేస్తారు. ఏమండి, ఆలోచించండి. స్వచ్ఛమైన వాతావరణం ఎక్కడి నుంచి వస్తుందండి? మా ఆంధ్రాలో ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా చాలా క్లైమేట్ చాలా బాగుంటుంది. గోదావరి స్టైల్ చూడండి, మీరు గోదావరి సైడ్ చూడండి. అసలు ఆంధ్ర అంటేనే అసలు చెట్లు రకరకాల చాలా బాగుంటుందండి. ఏమండి, ట్రీస్ని మాత్రం తీయొద్దు. ఎన్నో వేల పక్షులు ఆ చెట్లలో గూళ్ళు కట్టుకుని ఉండుంటాయండి. ఆ జాతులు కూడా మీకు తెలుసుండవు, మాకు తెలుసుండవు, ఎవరికి తెలుసుండవు. ప్లీజ్ అండి, 400 ఎకరాలు అవి కాకపోతే పనికిరాని భూములు ఉంటాయండి, అక్కడ పెట్టుకోండి మీ డెవలప్మెంట్ అనేది. ఆ జాతిగల జంతువులు ఎక్కడికి పోతాయండి? ఇళ్ళ మీదకి వస్తాయండి. మనం వాటి ఇళ్ళని లాక్కుని మనం ఇల్లు కట్టుకుంటున్నాము, మనం అన్నీ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. వాటికి మనం ఏమీ ఇవ్వట్లేదు. మనం అసలు వెళ్ళి ఫుడ్ పెట్టం, అవి వాటిల్లో నెతుక్కుంటాయి. దయచేసి ఫారెస్ట్ని అలా ఉంచండి, చెట్లను అలా ఉంచండి. ఉన్న చెట్లనైనా మీరు కాపాడుకోండి ప్లీజ్. ఇది నా మనవి, తెలంగాణ గవర్నమెంట్కి నా మనవి.